హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం తాటక సంహారం వరకు తెలుసుకున్నాము. తాటక సంహారం తర్వాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి ఒక యాగశాలకు వెళ్తారన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమము. ఈ సిద్ధాశ్రమం గురించి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుల వారిని అడగగా విశ్వామిత్రుల వారు ఈ విధంగా చెప్తారు. ఒకప్పుడు విరోచనుడి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి తన పరాక్రమముతో ఇంద్రుడిని బంధించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తారు. ఆ వామనమూర్తి తపస్సు చేసినటువంటి ఆశ్రమమే ఈ ఆశ్రమము. దీనినే సిద్ధాశ్రమము అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి కూడా తపస్సు చేశారు. ఈ సిద్ధాశ్రమంలోనే యాగమును ప్రారంభించారన్నమాట. ఈ యాగం అనేది 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది. ఈ యాగాన్ని ధ్వంసం చేయడం కోసం మారీచుడు ఇంకా సుబాహువులు కొంతమంది రాక్షసులతో అక్కడికి వస్తారు. వెంటనే శ్రీరాముడు మానవాస్త్రముతో మారీచుడిని కొడతారు. ఆ మారీచుడు 100 యోజనాల దూరం వెళ్ళి పడతాడనమాట. అలాగే ఆగ్నేయాస్త్రమంతో సుబాహుడిని కొట్టగా అతడు మరణిస్తాడు. అలాగే వాయవ్య అస్త్రంతో మిగిలిన రాక్షసులందరినీ కూడా సంహరిస్తారన్నమాట. సో ఈ విధంగా యాగం అనేది విజయవంతంగా పూర్తి అయింది. మిథిలా నగర ప్రయాణం. మిథిలా నగరంలోని రాజు జనక మహారాజు. అక్కడ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. అందుకోసం విశ్వామిత్రుడు రామలక్ష్మణులని మిథిలా నగరానికి తీసుకొని వెళ్తారు. అలా వారు ప్రయాణం చేస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతము చాలా శోభాయమానంగా కనబడుతుందన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతం గురించి విశ్వామిత్రుడిని అడుగుతారు. విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రునికి ఈ ప్రాంతం గురించి ఈ విధంగా చెప్తారు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైనటువంటి కుసుడు రాజ్యపాలన చేసేవాడనమాట. ఆయనకి 4 కుమారులు ఉండేవారు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు మరియు వసురాజు. ఆ 4 కుమారులు యవ్వనవంతులు అయిన తర్వాత తన తండ్రి కుసుడు వాళ్ళని పిలిచి నలుగురిని 4 నగరాలను నిర్మాణం చేయమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు వారు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనేటువంటి 4 నగరాలను నిర్మించి పరిపాలన చేస్తూ ఉంటారు. ప్రస్తుతం శ్రీరామ లక్ష్మణులు మరియు విశ్వామిత్రుడు ఉన్నటువంటి ప్రాంతము గిరివ్రజపురము. ఈ గిరివ్రజపురాన్ని వసురాజు నిర్మించారు. ఈ నగరం అనేది 5 పర్వతాల మధ్యలో ఉంది. అలాగే ఈ 5 పర్వతాల మధ్యలో సోన్ నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. కుసుడి యొక్క 2వ కుమారుడైనటువంటి కుశనాభుడికి 100 మంది కుమార్తెలు జన్మిస్తారు. వీరు ఘృతాచి అనేటువంటి అప్సరసకు జన్మిస్తారు. ఈ 100 మంది కుమార్తెల యొక్క తల్లి ఘృతాచి. ఈ 100 మంది కుమార్తెలకి వాయుదేవుడి శాపం కారణంగా అంగవైకల్యము కలుగుతుందన్నమాట. కుశనాభుడు తన 100 కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తారు. బ్రహ్మదత్తుడు సోమద అనేటువంటి గంధర్వ స్త్రీ యొక్క కుమారుడు మాట. సోమద ఊర్మిళ యొక్క కుమార్తె. బ్రహ్మదత్తుడితో వివాహం జరగగానే కుశనాభుడి కుమార్తెలకు అంగవైకల్యం పోయి వారు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందుతారు. అయితే కుశనాభుడికి కుమార్తెలు ఉన్నారు కానీ కుమారులు లేరు. అందుకోసం పుత్ర కామేష్టి యాగాన్ని కూడా చేస్తారన్నమాట. కుశనాభుడికి గాది కొడుకుగా జన్మిస్తారు. ఈ గాది యొక్క కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి వంశము కుశవంశము. ఇతన్ని కౌశికుడు అని కూడా పిలుస్తారు. రామలక్ష్మణులు మరియు విశ్వామిత్రుడు గంగా నదికి సమీపించారు. గంగాదేవి హిమవంతుడి యొక్క కుమార్తె. హిమవంతుడు ఒక పర్వతరాజు. హిమవంతుడి యొక్క భార్య మనోరమ. వీరి యొక్క పెద్ద కుమార్తె గంగా, 2వ కుమార్తె ఉమ. గంగా నదికి త్రిపదగా అనేటువంటి పేరు కూడా ఉంది. సో త్రిపదగా అంటే 3 లోకాలలో ప్రయాణం చేయడం. గంగా నది 3 లోకములలో ప్రవహిస్తుంది కాబట్టి త్రిపదగా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఆ 3 లోకములు ఏమిటంటే స్వర్గలోకము, అలాగే భూమి, ఇంకా పాతాళ లోకములోను. స్వర్గలోకంలో ప్రవహించే గంగా నదిని మందాకిని అని పిలుస్తారు. భూమి మీద భాగీరథి అని పిలుస్తారు. పాతాళ లోకంలోని భోగవతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అహల్య శాప విమోచనం. మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం శోభాయమానంగా కనిపిస్తుంది. ఆ ఆశ్రమం గురించి శ్రీరాముడు విశ్వామిత్రుల వారిని అడగగా
విశ్వామిత్రుల వారు ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది అని చెప్పి వివరిస్తారు. గౌతముడు తన భార్య అయినటువంటి అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైనటువంటి జీవనం గడిపేవారు అని చెప్పి అహల్య వృత్తాంతంని శ్రీరామచంద్రులకి వివరిస్తారు. గౌతమ మహర్షి శాపం కారణంగా రాయిగా మారినటువంటి అహల్య గురించి వివరించిన తర్వాత శ్రీరాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించగానే అహల్యకు శాప విమోచనం కలుగుతుంది. గౌతమ మహర్షి మరియు అహల్యదేవుల యొక్క కుమారుడు శతానందుడు. తరువాత శ్రీరామ లక్ష్మణులు మరియు విశ్వామిత్రుల వారు మిథిలా నగరానికి చేరుకొని జనక మహారాజుని కలుసుకుంటారు. ఓకే అండి, నెక్స్ట్ పార్ట్ రిమైనింగ్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.